వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో అంతకంతకు పెరుగుతున్న కరోనా మహమ్మారి కోవిడ్-19 కట్టడికి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పాత పథకాలే మళ్లీ పునరుద్ధరిస్తున్న జగన్ ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా అంటూ ఎద్దేవా చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి బతుకు జీవుడా అంటూ సొంత గ్రామాలకు బయలుదేరిన వలస కూలీలు ప్రభుత్వ ఆదేశాలతో గుంటూరు నుండి దేవరకొండకు చేరుకున్న వలస జీవులు కరోనా కట్టడికి అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీస్ యంత్రాంగం కర్నూలులో సైకిల్ యాత్ర చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కాకీలు ఇక డీటెయిల్స్కి వెళ్తే కోవిడ్-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. వైరస్ పెరుగుతున్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన పథకాలే మళ్లీ ఇప్పుడు జగన్ పునరుద్ధరిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారు తీరుపై విమర్శల వర్షం కురిపించారు. పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదవాలనే సమున్నత లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రారంభించిందని దాన్ని ఇప్పుడు జగనన్న విద్య దీవెనగా ప్రారంభించారని ఆయన ఎద్దేవా చేశారు. ఉపకార వేతనాల పథకాన్ని జగనన్న వసతి దీవెన అని పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా దీవెన అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా ఇది కొత్త పథకం కాదు, ఇది పాత పథకమే, ఆల్రెడీ అమలులో ఉన్న పథకమే. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2008-9లోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు అంటే ఉన్నత చదువులు చదువుకోవాలనే సమున్నత లక్ష్యంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించి అమలు చేయడం జరుగుతూ ఉంది. 2008-9లోనే ఈ పథకానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అది కొనసాగిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012-13లో 5,000 కోట్ల రూపాయలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఖర్చు చేయడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది, కొన్ని బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఆ పేరు మార్చి జగనన్న విద్యా దీవెన అనే ఒక పేరు పెట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే పిల్లిని మార్జాలం అన్నట్లు, కుక్కను సురకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు పేరు మార్చి వైకాపా ప్రభుత్వం దీన్ని మార్కెటింగ్ చేసుకుంటాం కొత్త పథకమైనట్లు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆల్రెడీ నివాసం ఉన్న ఇంటికి అక్కడక్కడ సున్నం కొట్టి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్లు ప్రచారం చేసుకొని రండి మా ఇంటికి అని చెప్పేసి గృహప్రవేశానికి ఆహ్వానించినట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వాలకం చూస్తా ఉంటే. ఇది ఒకటే కాదు, అనేక పథకాలు. జగనన్న వసతి దీవెన ఇది నథింగ్ బట్ పాత పథకమే. స్కాలర్షిప్ పథకం, ఉపకార వేతనం పథకం, ఇది కూడా 2008-9 నుంచి ఉంది.
ఉన్నత చదువు చదివే విద్యార్థులకు భోజనం కోసము, వసతి కోసము ఉపకార వేతనాలు, స్కాలర్షిప్ పథకాన్ని కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఈయన జగనన్న వసతి దీవెన అని చెప్పేసి పేరు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దాదాపుగా 1500 వలస కూలీలను గుంటూరు నుంచి దేవనకొండకు ఆర్టీసీ బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వీరికి ప్రభుత్వం అనుమతితో గ్రీన్ జోన్ కు తరలించారు. వీరిని వెంటనే దేవనకొండలో కస్తూర్బా స్కూల్లో క్వారంటైన్ సెంటర్ కు తీసుకువెళ్లారు. హెల్త్ చెకప్ చేసి వారి సొంత ఊర్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. మండలంలోని పల్లెదొడ్డి, బారవకుంట, వెంకటాపురం, కొత్తకోట, కప్పటార్ల గ్రామాల ప్రజలు తిరిగి సొంత ఊర్లకు వెళ్తున్నారు. లగేజ్ తీసుకుందమ్మా 4 లగేజ్ ఇప్పుడు తేవద్దు 5 ఫస్ట్ లగేజ్ తేవద్దు ఇప్పుడు బాబు పిల్లలు మూతి పట్టకటమ్మా దిగరా బాబు. భూమి కుంభకోణం మరియు కరోనా కిట్ల కొనుగోలు అవినీతిపై విచారణ చేపట్టాలని, అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని భాజపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు గవర్నర్ని కోరారు. విశాఖపట్నంలో భూ వివాదంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా కిట్స్ 330 రూపాయలు విలువ చేసే వాటిని 730కు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిన దానిపై కూడా దర్యాప్తుకు ఆదేశించాలని గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రపంచము, దేశము, రాష్ట్రము, గ్రామాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలోన కరోనా వైరస్ పైన దృష్టి పెట్టేసి కరోనా మహమ్మారి నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మన ప్రభుత్వము రాజకీయాలపైన, రాజకీయ కక్ష సాధింపులపైన, అదేవిధంగా భూ కుంభకోణాలపైన శ్రద్ధ పెట్టేసి కరోనా పైన నెగ్లెక్ట్ చేస్తూ ఈరోజు ఒక ముఖ్య అంశం ఏంటంటే విశాఖపట్నంలో రాజధానిని ప్రకటించిన తర్వాత ఒక సర్వే నంబర్ 81/3 అనే సర్వే నంబర్లో ఒక 4.5 ఎకరాలు 60 సంవత్సరాలుగా స్వాధీనంలో ఉన్న వ్యక్తి నుంచి గవర్నమెంట్ అర్బన్ సీలింగ్ యాక్ట్ నుంచి పర్మిషన్ ఇచ్చిన తర్వాత రితేష్ అనే వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ 4.5 ఎకరాలు వైజాగ్ లో భూమి కొన్నాడు. 2009లోనే దానికి యుఎల్సి నంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎన్ఓసి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ ఫిబ్రవరిలో కొంతమంది దుండుగులు పోయేసి మేము పులివెందుల నుంచి వచ్చాం, మేము జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లము, మీరు మాకు 10 కోట్లు ఇస్తే తప్ప ఈ భూమిని వదిలిపెడతాం, లేకపోతే ఈ భూమిని మేము స్వాధీనం పరుచుకుంటామని చెప్పారు. అతను అరే నా భూమి లీగల్ గా ఉంది, మీరెవరు వచ్చేదని చెప్పి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి మందలించడంతో నా వాళ్ళు బయటకు వచ్చేసి అది పేపర్లోకి వచ్చింది. అయిన తర్వాత అతను కంప్లైంట్ చేశాడు. అన్ని చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే అతను 10 కోట్లు ఇవ్వలేదో 23/4 అంటే మొన్న ఇంత దేశము, రాష్ట్రము అంతా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా 23/4 ఒక పైసా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఒక బోర్డు పెడుతున్నారు. అంటే ప్రభుత్వమే భూ కబ్జా చేస్తుంది. తన అనునాయులకి డబ్బులు ఇస్తే వదిలిపెట్టడం, లేకుంటే ఏదో విధంగా లిటిగేట్ పెట్టడం, ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం.
చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎన్నో, మనం బీహార్ అన్నాము, అది అన్నాము, ఏదన్నా అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా పరిపాలన ఎప్పుడు జరగలేదు. భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి పరిపాలనని, ఇట్లాంటి రాజకీయాల్ని, రాజకీయ కక్షల్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అదే అంశంపై మా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ గారికి లేఖ పెట్టారు. దీనిపైన తక్షణ విచారణ జరిపి ఆ భూములు ఎవరైతే కొన్నారో, ఎందుకంటే ఈ విధంగా పరిపాలన చేస్తే ప్రతి ఒక్క భూ యజమాని కానీ లేకపోతే ప్రతి ఒక్కరు భయపడతారు, ఆందోళనకు గురవుతున్నారు. మా భూములు ఏమైతాయో, వైజాగ్ ప్రాంతంలో వీళ్ళు పోయిన తర్వాత అక్కడ పోయేసి విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ భూ దందాలు చేస్తున్న తరుణంలో వైజాగ్, విశాఖపట్నం వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. మా భూములు ఏం చేస్తారో, మా భూములు ఎప్పుడు కన్నుబడుతున్నారు ఆయన అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కిలారి రోషయ్య మాట్లాడుతూ జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విమర్శలపై ఎమ్మెల్యే కిలారి ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు పొన్నూరు మార్కెట్ యార్డ్లో 300 క్వింటాలు ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. 800 రూపాయలు నష్టపోయి కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ రుణమాఫీ అని రైతులను మోసం చేశారని, ఎప్పటికీ ఆ పార్టీ రైతుల ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా వైరస్ మీద ప్రభుత్వ పోరాటం, ప్రజలకు ఏ విధంగా ఈ వ్యాధిని అరికట్టాలో, నిర్మూలించాలో ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే, ఓ పక్కన హైదరాబాద్లో కూర్చొని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం. ఆయన హైదరాబాద్లో కూర్చుంటాడు, తన జిల్లాలో కనీసం చిత్తూరు జిల్లాలో కానీ తన నియోజకవర్గాన్ని కూడా పర్యటించకుండా, వాళ్ళ పార్టీ నాయకులకి ఎక్కడా కూడా ప్రజలకి సేవ చేయమని ఎక్కడా కూడా చెప్పకుండా, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా పేద ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయనేమో ప్రజల గురించి పట్టించుకోడు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆయన దూలిపల్లి నరేంద్ర అన్న ఆయన, సీఎం గారు బయటకు రావట్లేదు, సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు, రోడ్డు మీదకి రావట్లేదని మాట్లాడతాడు. వాళ్ళ నాయకుడేమో హైదరాబాద్లో కూర్చోవాలి, ఇక్కడేమో సీఎం గారు బయటికి రావట్లేదు అంటాడు. చంద్రబాబు నాయుడేమో వైసీపీ నాయకులు విపరీతంగా తిరగటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది అని చెప్తా ఉంటాడు. ఈయనేమో రోడ్డు మీద తిరగట్లేదు అంటాడు. ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ప్రజలకి ఏది మంచి చేస్తే దాని గురించి ఏ రోజైనా మాట్లాడారా? దాని గురించి మాట్లాడరు. నక్కలో ఎక్కడ రంధ్రాలు ఉన్నాయో ఎదుగుతూ ఉంటాయి తప్ప వాటికి అదే ధ్యాస తప్ప ఎక్కడా కూడా మంచిగా ఇక్కడ ఆలోచించవు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఓ పక్కన వైద్యానికి గురించి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీకి పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి చాట కూడా ఈరోజు రాష్ట్రం అక్షరాస్యతలో పెంపొందించాలి, అక్షరాస్యతే ఈ దేశానికి అభివృద్ధి వైపు పయనిస్తుందనే ఒక నినాదంతోనే ఆయన ఈరోజు ప్రతి చోట కూడా అన్ని విధాలా కూడా ఈరోజు అక్షరాస్యత మీద, ఎడ్యుకేషన్ మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం. నెల్లూరు జిల్లా బసినేనిపల్లి పంచాయతీలో పేద ప్రజలకు సహాయం చేయాలని దాతృత్వంతో సొసైటీ అధ్యక్షులు చింతంరెడ్డి సుబ్బారెడ్డి లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయంగా పంచాయతీ పరిధిలో ఉన్న నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన సతీమణి ఎంపీపీ పద్మావతి మరియు మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చూడండి
పేరు టీవీ మహాలక్ష్మీదేవి, సంజీవ్ రెడ్డి నగర్, సీతారాంపురం మండలం, అంగన్వాడీ టీచర్ని. మాకేంటంటే మా గ్రామంలో ఎక్కువ కూలి పనులు చేసుకునే వాళ్ళే, ఉద్యోగస్తులు కనీసం 100% కూడా లేరు, ప్రతి ఒక్కరు. అయితే మా పంచాయతీలో గతంలో సర్పంచ్ సింతంరెడ్డి పద్మావతమ్మ గారు, తర్వాత మాధవరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షులు సింతంరెడ్డి సుబ్బారెడ్డి గారు మా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు అధికారంలో ఉన్నను లేకున్నాను ఏ సమస్యలకైనా ముందుకు వచ్చి మాకు సహకరించి మా సమస్యలను తెలుసుకుంటూ మా సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటారు. అలాగే మా అంగన్వాడీ స్కూల్ కూడా తర్వాత మేము అడగకుండా బీరువా ఇచ్చారు, 20 ప్లేట్లు గ్లాసులు ఇచ్చారు. తర్వాత మాకు అంగన్వాడీ సెంటర్లో జెండా స్తూపం కావాలంటే దాదాపు 5-6 వేలు ఖర్చుతోటి జెండా స్తూపం పెట్టారు. తర్వాత ప్రతి సంవత్సరము ఆగస్టు 15కి కానీ జనవరి 26కి కానీ ఎక్కడున్నా సరే వచ్చి మనం పిలుస్తానే కార్యక్రమాలు ముందుకొచ్చి చేస్తుంటారు. తర్వాత మాకు నీటి సమస్య బాగా పెద్దగా ఉండేది. ఆ నీటి సమస్యను కానీ ఎక్కడైతే ఎవరికైతే ఇట్లా ఇబ్బందులుగా ఉన్నాయి అంటున్నారో నీళ్ళు వాళ్ళకి వచ్చేసి మోటార్లు బాగా చేయించడము, ఇంట్లో కుళాయిలు వేయించడము అన్నిటికీ ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకి మా సంజీవ్ రెడ్డి నగర్ తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ లాక్డౌన్లో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మా గ్రామంలో ఈరోజు బియ్యము, నూనె, నిత్యావసర వస్తువుల్ని మాకు వచ్చి ఇంటింటికి ఈ సరుకుల్ని పంపిణీ చేయడము జరిగింది. వాళ్ళకి మా సంజీవ్ రెడ్డి నగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గతంలో కూడా మా గ్రామంలో కొల్లెపు వెంకటరత్నమ్మ, రవీంద్ర అనే వాళ్ళు కూడా కూరగాయలు పంపిణీ చేశారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మా సంజీవ్ రెడ్డి నగర్ గ్రామ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆదోని మున్సిపల్ పరిధిలో 4వ వార్డు చిన్న శక్తిగుడి వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు హనుమంతరావు, ఆనందరావు, జిందె ఈరన్న, మహేశ్వర్ల సహకారంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా 300 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు కూడా విన్నారు. ఇప్పుడు మనం కూడా చూస్తా ఉన్నాం. కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక ముందడుగేసి టెస్టింగ్ కిట్లు తెప్పించినాడు. తెప్పించి దాదాపుగా 80,000 మందికి టెస్టులు చేస్తే మనకు వచ్చిండే దాంట్లో 1,100 మంది తేలినారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు బాగా కష్టపడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఈరోజు ఈ కరోనా పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఈరోజు అన్ని విధాలుగా మీ ఆరోగ్య పరంగా శ్రద్ధ చూపిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదమో అల్లా ఆశీర్వాదమో గాని మన ఆదోన్లోన ఎలాంటి పాజిటివ్ కేసులు లేవు. అందుకే ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇది ఎప్పుడో 3వ తారీఖు ఎత్తేస్తారో కూడా తెలీదు. ఎందుకంటే మనము ముందు ఆ సూచనలు పాటించుకుంటూ మన ఇంట్లో మనం ఉంటూ ఏదైనా చేయగలిగితే రెడ్డి కొద్దిగా ఇక్కడ చూడండి. లాక్డౌన్ నేపథ్యంలో బయట తిరగకుండా ఇంటి పట్టునే ఉంటూ సహాయం చేయాలన్న ఆలోచన వచ్చిందే తడువున కడప జిల్లా నుంచి బయటి ప్రాంతాల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారి కోసం ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా వివరాలు తెలుసుకుని వారికి అకౌంట్లలో 500 రూపాయల నగదును పంపిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సేవ చేయాలన్న సంకల్పంతో ఇలా ఇంట్లోనే ఉంటూ సహాయం చేస్తున్నామని, బయట తిరగడం వల్ల లాక్డౌన్ను పాటించలేమన్నారు. దాదాపు 1000 మందికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. ఇక్కడ మోసం జరిగేదానికి ఛాన్స్ లేదు. కడప అకౌంట్ అడిగాము, నువ్వు ఎక్కడున్నావో
లొకేషన్ పంపమంటున్నాము. ఫేస్బుక్ లో పోస్ట్ పబ్లిక్ గట్టిగా క్లాస్ కొట్టండి. పర్లా గట్టిగా క్లాస్ కొట్టాలా. అందరూ బయటికి మాస్క్ లేకుండా తిరుగుతున్నటువంటి మహానుభావులు. కబర్ కొట్టండి ఇంకోసారి అందరూ. క్లాస్ కొట్టాలా అందరూ. క్లాస్ కొడితేనే కదా ఎంకరేజ్మెంట్. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. కొన్ని చోట్ల బదులుకి శిక్షలు వేస్తూ వాళ్ళు మళ్ళీ రోడ్ల మీద రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మేము తప్పు చేశామంటూ పలువురు వాహనాలతో 5 సార్లు పేపర్ మీద రాయించాలని చూస్తున్నారు పోలీసులు. గట్టిగా క్లాస్ కొట్టండి. పర్లా గట్టిగా క్లాస్ కొట్టాలా. అందరూ బయటికి మాస్క్ లేకుండా తిరుగుతున్నటువంటి మహానుభావులు. కబర్ కొట్టండి ఇంకోసారి అందరూ. క్లాస్ కొట్టాలా అందరూ. క్లాస్ కొడితేనే కదా వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్. మాకు సహాయం చేయొచ్చు. సరేనా? మీకు పర్మనెంట్ మాస్కులు కావాలంటే ఇస్తా. పర్మనెంట్ మాస్కులు ఏమన్నా దాంట్లో మంచి మాస్కులు తీసుకొచ్చి వీళ్ళకి. రాజా ఈ బాటిల్ని గిఫ్ట్ ఇస్తున్నాం. వేసుకోవా ఇక్కడ పడే క్లీన్ చేసుకోమని చెప్తారు. క్లియరా? ఏంటి చేతులకి రిటర్న్ అక్కడికి వెళ్ళి శానిటైజర్ వేసి చేతుల్ని కడుక్కోవాలి. వెరీ గుడ్. బాగా చేస్తున్నాం. మా వాలంటీర్లు లేరే, ఎటుపోయారు? రండి, అందరినీ మనం ఈరోజు శుభ్రపరుస్తున్నాం. ఏమండి ప్రతి ఒక్కరికి చేతులు వేయాలా క్లీన్ చేసుకోవాలని రాసేవాళ్ళం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆకాంక్షను మీ మీద పాటిస్తే తప్పకుండా ఉంటే మాకు సహాయం చేయొచ్చు. సరేనా? మీకు పర్మనెంట్ మాస్కులు కావాలంటే ఇస్తా. పర్మనెంట్ మాస్కులు ఏమన్నా దాంట్లో మంచి మాస్కులు తీసుకొచ్చి వీళ్ళకి. రాజా ఈ బాటిల్ని గిఫ్ట్ ఇస్తున్నాం.
ఏపీలో కరోనా కట్టడికి పోలీసు యంత్రాంగం శ్రమిస్తుంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న వేళ పోలీసులు సైకిల్పై యాత్ర చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది సైకిల్పై వెళ్తూ లాక్డౌన్ నిబంధనలపై ఆరా తీశారు. సైకిల్పై యాత్ర చేస్తూ ప్రజలు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నువ్వు వ్యాపారం కాదు ముందు బ్యారికేషన్ వేసుకోలేదు నువ్వు ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీసింది. నెల్లూరు జిల్లా రావూరు సమీపంలో కొలంలో ఓ వ్యక్తి సరదా కోసం ఈతకు దిగారు. ప్రవాహం అధికంగా ఉండటాన్ని గమనించకుండా నీటిలోకి దిగి గల్లంతయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తొక్కండ్రా ఏమన్నా నీళ్ళగడతారు ఏమన్నా చేతులు కూడా నీళ్ళు ఎంతసేపు ఆడిపోతుంది అంత లుంగి కట్టుకున్నాను అంత నీళ్ళు షార్ట్ అదా తొక్కండ్రా పొట్ట గట్ట ట్రై చేయమ్మా. తమ్ముడా బిగిసిపోమ్మని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో అంతకంతకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. కోవిడ్-19 కట్టడికి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. పాత పథకాలే మళ్లీ పునరుద్ధరిస్తున్న జగన్ ప్రభుత్వం. కొత్త సీసాలో పాత సారా అంటూ ఎద్దేవా చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. బతుకు జీవుడా అంటూ సొంత గ్రామాలకు బయలుదేరిన వలస కూలీలు. ప్రభుత్వ ఆదేశాలతో గుంటూరు నుండి దేవరకొండకు చేరుకున్న వలస జీవులు. కరోనా కట్టడికి అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీస్ యంత్రాంగం. కర్నూలులో సైకిల్ యాత్ర చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కాకీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.